అవి నీ కంటికి కనబడకపోవచ్చు, నీ చెవికి వినబడకపోవచ్చు, నీ హృదయానికి గోచరం కాకపోవచ్చు. కానీ ఖచ్చితం ఒకటి చెప్తాను, శ్రేష్టమైన ఈవులు నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు అనేది ఎంత ఖచ్చితమో, అది నువ్వు అనుభవించకుండా సాతాను తలుపులు మోస్తాడు అనేది కూడా అంతే ఖచ్చితం. విన్నారా? అది నువ్వు అనుభవించాలి, దానికి నువ్వు వారసురాలివి. నువ్వు పరలోకానికి నువ్వు వారసురాలివి. అది నీవు అనుభవించటానికే నీ కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే దాన్ని అనుభవించకుండా సాతానుగాడు తలుపులు మూసాడు. అయితే ఒక మాట, సాతానుగాడు తలుపులు మూసినా వాడు కొంతకాలమే మూయగలుగుతాడు, కానీ శాశ్వత కాలం మూయలేడు. ఎందుకు? వాడే కొంతకాలం ఉండేవాడు, వాడు శాశ్వతం ఉండేవాడు కాదు. కాబట్టి వాడి కార్యాలు కూడా బిగబడతాడు, ఆపుతాడు. అది నువ్వు అనుభవించకుండా అడ్డుకట్ట వేస్తాడు. కొంతకాలమే అడ్డుకట్ట వేస్తాడు, కానీ శాశ్వత కాలం వాడు అడ్డుకట్ట వేయలేడు. వాళ్ళు తలుపులు మూస్తే ఆ కృపగల దేవుడు ఏం చేశారో తెలుసా? ఏకంగా ప్రాకారాలే పడగొట్టి విశాలమైన ద్వారం తెరిచాడు దేవుడు. తలుపు ఎంత ఎడల్పు ఉంటుంది, ఆ ప్రాకారం ఎంత వైశాల్యంతో ఉంటుందని చరిత్ర గ్రంథాలు చూస్తే ఆల్మోస్ట్ 8 కిలోమీటర్లు ఉంటాయట ఆ ప్రాకారాలన్నిటినీ దేవుడు పడగొట్టాడా? కొంతే పడగొట్టాడా? అన్నిటినీ పడగొట్టాడు. వాళ్ళు మూసిందేమో తలుపులు మూసారు. తలుపు వెడల్పు ఎంత ఉంటుంది? 8 అడుగులు, లేదా 20 అడుగులు, లేకపోతే 80 అడుగులు. 80 అడుగుల ద్వారాన్ని మూస్తే 8 కిలోమీటర్ల ద్వారాన్ని దేవుడు తెరిచాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? సైతానుగాడు చిన్న మార్గం మూస్తే విశాలమైన ద్వారం దేవుడు నీ కొరకు తెరుస్తాడు. చిన్న అవకాశాన్ని పోగొట్టుకుంటే ఆయన మహిమ కొరకు అంతకంటే శ్రేష్టమైన అవకాశాలు నేను వెతుక్కుంటూ